62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో ఇంకోటి మేడం, యాక్చువల్గా ఇప్పుడు సాధారణంగా పిల్లలకి అన్నం తినిపించడానికి ఈ మధ్య స్మార్ట్ ఫోన్ అనేది వినియోగం పెరిగింది. సో వాళ్ళు స్మార్ట్ ఫోన్తోనే అన్నం తినడం ఇదంతా జరుగుతుంది కదా. అంటే ఈ మితిమీరిన స్క్రీన్ చూడడం అనేది అంటే ఎలాంటి దుష్ఫలితాలకు దారితీస్తుంది? వాళ్ళు మాటలు సరిగా రాకపోవడం కానీ లేదా నిద్రలేమికి కానీ. సో అంటే మీరు చూసిన ప్రత్యక్ష కారణాలు ఏంటి? అంటే దాని యొక్క దుష్ఫలితాలు ఎలా ఉన్నాయి? మా రెయిన్బో వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అని దే హావ్ స్టార్టెడ్ అ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ which is there in road number 2 Banjara Hills. So doctors, my colleagues and me, even us also, what we have noticed, COVID tarvata amount of children diagnosing with autism has increased a lot. So autism is another condition where children don't learn to talk by 2 years of age or 1.5 to 2 years. They are not able to talk. Valaki social interaction sarigga undadu. It's very difficult for a parent to put them into school and get integrated in the school with language delay, speech delay, and severe form of autism. Dantlo kuda mild, moderate, severe untai. There is a lot of causal relationship, but a proven kaadu that screen time is associated with autism. ఒక స్క్రీన్ రికమెండేషన్స్ ఏంటంటే లెస్ దెన్ 18 months ఆఫ్ ఏజ్కి స్క్రీన్ 0. నో స్క్రీన్ షుడ్ బి ప్రొవైడెడ్ టు చిల్డ్రన్. ఫ్రమ్ 18 months to 24 months ద రికమెండేషన్ ఇస్ ఫర్ half an hour. Beyond 2 to 6 years the recommendation is for 1 hour. Beyond 6 years, yes, the content should be discussed with the parent. So this is a recommendation, but with the current generation where everyone screen is a part of your life, phone is a part of your life, ఈవెన్ స్మాల్ బేబీస్ ఆల్సో జనరల్గా ఓపీడీస్కి వస్తున్నప్పుడు ఆ బేబీ ఇన్ కేస్ ఆ బేబీ ఏడవాలనుకుంటుంది, చూయించుకోవాలనుకుంటుంటే పేరెంట్ ఎమ్మటే స్క్రీన్ తీసి చూపిస్తారు. ఆ చిన్న మూమెంట్ బేబీని ఏడవనియచ్చు, ఏమవ్వదు. చిన్న మూమెంట్ ఆఫ్ డిస్కంఫర్ట్ బేబీ కెన్ ఫీల్ ఇట్, దిస్ నథింగ్ రాంగ్. బట్ దెన్ ఇమీడియట్లీ టు సాటిస్ఫై ద బేబీ యూర్ గెటింగ్ అ స్క్రీన్ అనేది దట్ ఈస్ అ వెరీ రాంగ్ వే ఆఫ్ డెవలపింగ్ అ చైల్డ్ సైకాలజీ. సో దీస్ ఆర్ ద రికమెండేషన్స్. We make a point that whenever we interact parents for vaccination, for OPD, that we recommend them that to cut down on the screen time. There is a causal relationship with autism, and under 5 years of age nanu adute as much as possible avoid screen time for children. డాక్టర్ గారు, అంటే మనకు కోవిడ్ తర్వాత ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెరిగింది. సో పిల్లల్లో ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచుతుందని చెప్పేసి రకరకాల సప్లిమెంట్స్ రకరకాల ఐటమ్లు చూస్తూ ఉన్నాం. సో పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే సో మనం సప్లిమెంట్స్ వాడాలా? సో వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ఇంప్రూవ్ ఇమ్యూనిటీ పవర్ ఇన్ చిల్డ్రన్? First 6 months it's breastfeeding and for not 6 months I would say 1.5 year. Breast milk is the most important immune booster for any baby. So promote as much as possible as breastfeeding. For whatever medical or reasons mother is not able to breastfeed, then give formula feeding till 1 year. Cow milk, goat milk, buffalo milk is not recommended till 1 year of age. Second most important step for improving the immunity of children is a nutritious meal. Very common in our setting till 1 to 3 years పాలు పడతానే ఉంటారు. ఆ కాన్సెప్ట్ తీసేసుకోవాలి మైండ్కి. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ డైట్. న్యూట్రిషియస్ మీల్ యాజ్ వీ డిస్కస్డ్ అబౌట్ ద ఫుడ్ పిరమిడ్. థర్డ్ థింగ్ ఇస్ సప్లిమెంట్స్ అనేది. ఐరన్ సప్లిమెంట్స్ జనరల్గా 6 months to 1 year అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఆర్ వెన్ వీ సస్పెక్ట్ ఐరన్ డెఫిషియన్సీ వీ స్టార్ట్ ఐరన్ సప్లిమెంట్స్. మిగతా సప్లిమెంట్స్ అన్ని ఏదైనా చైల్డ్కి ఏదో సిక్నెస్ వచ్చింది, ఇల్నెస్ వచ్చింది, తినట్లేదు సరిగ్గా అంటే యూ కెన్ సప్లిమెంట్ విత్ అ మల్టీవిటమిన్ ఫర్ 1 to 2 months. Vitamin D is supplemented to all babies till 1 year of age. Apart from that, any milk powder, any milk supplement is not a major part of your diet. మీరు ఒక మిల్క్ పౌడర్ తీసుకొని 3 పూట్ల మీరు అది పట్టడం వల్ల దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఏం బూస్ట్ అవ్వదు. యాజ్ వీ డిస్కస్, ఇమ్యూన్ సిస్టమ్ టు డెవలప్ అండ్ టు మెచ్యూర్ విల్ టేక్ 7 to 10 years of life. To have a healthy growth and development, a nutritious meal is very important. పిల్లల్లో నిద్ర అనేది ఇమ్యూనిటీని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? Many times we do see a lot of children having sleep disturbances, not sleeping on time, along with parents being awake for a long time in the night, and then వాళ్ళు కూడా లేట్గా పడుకుంటాం, లేట్గా లేస్తాం. సో స్లీప్ డిస్టర్బెన్సెస్ పిల్లలకు కూడా చూస్తాం. అగైన్ రీజన్స్ ఫర్ ది స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాంపొనెంట్ ఫర్ చైల్డ్. How well they sleep in the night, that much good is the growth hormone production, that much is very good for their growth and development. So reasons ఏంటంటే మేబీ
the way our working schedules also nowadays are, many people tend to work very late at night, and then lot of sugary high carbohydrate drinks మీరు ఈవినింగ్ తర్వాత ఇచ్చినా కూడా it keeps the child very active and doesn't allow the child to sleep on the time. సో టిపికల్ స్లీప్ షెడ్యూల్ అనేది మోస్ట్ చిల్డ్రన్కి మనం అలవాటు చేసుకోవాలి. ఆ పర్టికులర్ టైం వాట్ ఎవర్ యాజ్ పర్ దర్ హౌస్ హోల్డ్, అండ్ ఆ టైం నుంచి మేక్ షూర్ దట్ ద ఎన్వైరన్మెంట్ ఈస్ లెస్ స్టిమ్యులేటింగ్ ఫర్ ద చైల్డ్, అండ్ ఒక స్లీప్ హ్యాబిట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. బికాస్ స్లీప్ ఈస్ అసోసియేటెడ్ విత్ గ్రోత్. వెల్ గుడ్ స్లీప్ ఈస్ అసోసియేటెడ్ విత్ అ వెరీ గుడ్ గ్రోత్ ఆఫ్ ద చైల్డ్.